వెల్కమ్ టు టీవీ 20 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బీహార్ ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనలో పాల్గొన్న సోనియా గాంధీ. రాహుల్ గాంధీ ఖర్గేతో సీఎం బృందం భేటీ. కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం, కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తున్న హైడ్రా. బీహార్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా ఆందోళన. బీహార్లో అక్రమంగా ఉంటూ ఓటు హక్కు కలిగిన రోహింగ్యాలు, బంగ్లాదేశీల ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిన ఎన్నికల కమిషన్, ఈసీ చర్యలకు వ్యతిరేకంగా ఒక్కటైన విపక్షాలు ఇండియా బ్లాక్ చేస్తున్న నిరసనలో సోనియా గాంధీ పాల్గొంటున్నారు. వివాదాస్పద ప్రక్రియను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. These MPs of the India bloc are continuously protesting on the Bihar SIR. नहीं चलेगी, बंद करो, बंद करो, चोरी बंद करो। बीजेपी हाय 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 हाय, डाउन 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 डाउन, वापस लो, वापस नहीं चलेगी। हाय 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 हाय, down down down, down 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 down, वापस लो, वापस लो, नहीं चलेगी, बंद करो, बंद करो, चोरी बंद करो। बीजेपी हाय 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 हाय, down 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 down। ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 40కి పైగా ఎజెండా అంశాలతో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ రింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. 2 SIPB సమావేశాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు ఆమోదించిన 50,000 కోట్లకు పైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకునింది. రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి CRDA అథారిటీ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. CRDAతో పాటు మెట్రోపాలిటన్ పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియకు కేబినెట్ చట్ట సవరణలు చేయనున్నట్టు సమాచారం. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది.
పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసిసి అధ్యక్షుడి నివాసంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే రాష్ట్రంలో జరిపిన తీరు, శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఇరువురు నేతలకు సీఎం, డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలు సహా ఇండి కూటమి పార్లమెంట్ సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోని, రాహుల్ గాంధీతోని కీలకమైన సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారి ఇంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన దాని మీద ఈ విషయాలన్నీ కూడా మల్లికార్జున గారు తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని రావడానికి వచ్చారు. సాయంత్రం 5 గంటలకి మొత్తం లోక్సభ ఎంపీసు, రాజ్యసభ ఎంపీసు, తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీస్, ఏఐసిసి ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఇందిరాభవన్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద, అదే రకంగా 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. మొన్న వేసినటువంటి నిపుణుల కమిటీ మెంబర్స్ కూడా చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో, మల్లికార్జున ఖర్గే గారికి, అదే రకంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడానికి, వివరించడానికే వచ్చారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో టాక్సీ వాళ్ళ ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. కాకినాడలో రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణాలకు 1400 బస్సులు సిద్ధం చేశామని తెలిపారు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు ఏమైపోతారని చెప్పి ప్రతిపక్షాలు నోరు తెరుచుకొని అరుస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళ విషయంలో సమీక్షలో చర్చించడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఒకటే చెప్పారు, మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వకముందే ఆటో వాళ్ళకు ప్రకటిస్తే అది బాగుండదు. ఖచ్చితంగా మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగస్టు 15వ తారీఖు ఇచ్చాము కాబట్టి ఆ తర్వాత 15-20 రోజుల్లోనే ఈ ఆటోలకు సంబంధించిన సమగ్రమైన చర్యలు ఏవైతే తీసుకుంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఈ రాష్ట్రంలో అందరికీ ఒక ఓదార్పు అనుకోండి, వాళ్ళకు అభయం ఇచ్చినట్టని ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు మా డిపార్ట్మెంటు. అది నేను ఇప్పుడు పత్రికలకు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా మీరే చూస్తారు. ఆగస్టు 15 మహా అంటే ఇప్పటికి 20 రోజులు ఉంది. నెక్స్ట్ ఆ 25 రోజులకు 25 లెక్క వేసుకోండి. ఆటోలు వాళ్ళకైతే మంచి శుభవార్త. అంటే వాళ్ళను ధర్నాలు లేకపోతే స్ట్రైకులు చేసే పరిస్థితి ఇక్కడ తెచ్చుకోము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతుంది. దీంతో పోలవరం, పట్టుసీమ గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఎగువన 28.160 మీటర్లు, దిగువన 18.400 మీటర్లు నీటి మట్టం నమోదైంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 2.03 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ మరోసారి తన అక్కసును వెళ్లకక్కింది. కేటీఆర్ జన్మదినోత్సవం అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. తెలంగాణ భవన్ మినహా హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను చించివేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్న వాటిని ముట్టుకోవడం లేదు. పక్కనే రేవంత్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్న వాటిని వదిలేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. రేవంత్ విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతోనే కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగించి కాంగ్రెస్ సర్కారు రాక్షసానందం పొందుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇలా బస్ స్టాండ్ ఎవరు తీయమన్నారు? మీకు అవసరమని కట్టుకో, ఇది కట్టుకోవాలి మనయా. భూమిలో పాతుపెట్టి ఏపీకి తరలించి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో భారీగా నకిలీ మద్యం గుర్తింపు. దొండపాడు, రాంపురంలో భారీగా కల్తీ మద్యం డంపులు స్వాధీనం. రెక్టిఫైడ్ స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ముడిసరుకును గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు. చెరువు పక్కన భూమిలో పాతిపెట్టిన నకిలీ మద్యం సీసాలు. మేళ్లచెరువు మండలంలో పలుచోట్ల నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏపీకి తరలిస్తున్న ముఠా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హరిహర వీరమల్లు సందడి కనిపించింది. రాత్రి నుంచి పవన్ అభిమానులు, జనసేనల హడావిడి వాడవాడలా కనిపించింది. పట్టణంలో బైకుల ర్యాలీతో పాటు ప్రధాన కూడలిలో కేకులు కట్ చేసి పవన్ ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు చేసి హడావిడి చేశారు. సినిమా రిలీజ్ అయిన 3 థియేటర్ల వద్ద ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ నటించిన హరిహర వీరమల్లు అన్ని వర్గాల ప్రజలను మెప్పించడం ఖాయమన్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ నటించిన తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఏర్పడిందన్నారు. ఈ రోజున మనందరి ప్రియతమ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా హరిహర వీరమల్లు అంటే మెగా ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. 9:30కి ఇక్కడ షో ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు అందరూ చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మనం అందరూ చెప్పవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయి. హరిహర వీరమల్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. గతంలో లేని సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాకుండా హరిహర వీరమల్లు కూడా మరో ప్రత్యేకంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా కూడా ప్రత్యేకత ఉంది. గతంలో ఏంటంటే ఒక ప్రతిపక్ష నేతగా కానీ, వాళ్ళు నిలబడే నాయకుడిగా ఆ రోజున సినిమాలు ఉండేవి. ఈ రోజున హరిహర వీరమల్లు ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఆ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. కాబట్టి సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమాలు
మరి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎన్నికలకు ముందు సూపర్ 6 కాస్త గెలిచాక సూపర్ చీటింగ్ అయింది. వైఎస్ జగన్ 5 ఏళ్లు ఇచ్చిన పథకాలన్నీ ఆపేశారు. వీళ్లు ఇస్తా అని చెప్పినా ఏ పథకం సరిగ్గా ఇవ్వట్లేదు. చంద్రబాబు చేసిన ఈ మోసంపై రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ వెళ్లి కేసులు పెట్టాలి అని కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ప్రతిరోజు ఓదరగొట్టినటువంటిది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తాం, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీయం, వాలంటీర్లు కూడా 5,000 ప్లేస్లో 10,000 ఇస్తాం, సో అన్ని సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం, వీటితో పాటుగా సూపర్ 6 అనేటటువంటి హామీలని ఇస్తున్నాం, దీంతో పాటు ఇంకొక 143 హామీలను ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత సూపర్ 6 అల్లా సూపర్ చీటింగ్ అయింది. సూపర్ మోసం ఎలా చేయాలో నిజంగా వీళ్ళని చూస్తే ఇలా మోసం చేయొచ్చా, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒకేసారి ఇలా నిట్ట నిలువునా మోసం చేయొచ్చా అనేది వీళ్ళని చూస్తే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే వాళ్ళు ఇస్తా అన్నటువంటి సూపర్ 6 వాగ్దానాలు చూడండి ఒకసారి. సూపర్ 6లో నీకు 15,000, నీకు 15,000 ఒకటి స్కీమ్ తల్లికి వందనం, 2 నీకు 18,000, నీకు 18,000 ఆడబిడ్డ నిధి, 3 నీకు 20,000, నీకు 20,000 ప్రతి రైతన్నకు అన్నదాత సుఖీభవ, 4 నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున, 5 ఉచిత బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేయండి, 6 ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. వీటిలో మీరు చూస్తే ఈ 13.5 కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే 15,000 ప్లేస్లో గుండు 0, రెండో ఏడాది ఆ 15,000 ప్లస్ 15,000 కలిపి 30,000 రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి. కానీ మీరు చూస్తే ఈ 30 లక్షల మంది కోత విధించడంతో పాటు 15,000 ప్లేస్లో 13,000 ఇచ్చారు. అది కూడా అందరూ 13,000 ఇచ్చారని అనుకున్నారు ఇప్పుడు దాకా. ఇంకా దీంట్లోనే సూపర్ మోసం అనేది ఉంది అనేది ఇప్పుడు పాపం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు గ్రహించారు. ఇక్కడ చూస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పోయింది. పోయి నీకు 13,000, నీకు 8,850, నీకు 8,600, నీకు 9,775, నీకు 10,600, నీకు 9,312, నీకు 9,000, ఇంకో చోట చూస్తే నీకు 0, మీకు డబ్బులు ఏమో అకౌంట్లో పడిపోయినట్టుగా ఇక్కడేమో ఆల్రెడీ పెయిడ్ అని వస్తుంది, అక్కడేమో అకౌంట్లోకి పట్టలేదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నీట మునిగిన ఇళ్లలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీఆర్కేపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 5 ఇండ్లు పూర్తిగా 2 అడుగుల మేర నీరు చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇంటి యజమాని పిల్లలతో సహా రోడ్లపై ఉండే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ సంబంధిత స్థానిక వెంకటాపురం ఎస్ఐ కొప్పల తిరుపతిరావు మరియు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో ఇరువైపులా కాలువలు తీసి వరద నీరును పొలాలకు మళ్లించారు. వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి. డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం కురిస్తే వరద నీరంతా ఇళ్లలోకి వెళ్లడంతో గ్రామస్తులు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ బాధల నుండి విముక్తులను చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐలు సాయి కృష్ణ, తిరుపతి రెడ్డి, రామకృష్ణ, ఎంపీఓ సురేష్, మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, వీఆర్కేపురం సెక్రటరీ రాజేందర్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్తే.
సికింద్రాబాద్లోని బోయినపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతు కమిషన్ ఆకస్మిక తనిఖీలో ఉదయం 6 గంటలకే బోయినపల్లి మార్కెట్కు చేరుకున్న కమిషన్ బృందం దాదాపు గంటన్నరసేపు మార్కెట్లో పర్యటించి రైతులు వ్యాపారులతో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు రాములు నాయక్ భవానీరెడ్డి మాట్లాడారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.